లాస్ట్ టైం సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద ఏవైతే ఉన్నాయి అవన్నీ ఆధారాలు లేవు అన్నట్లుగా చెప్తున్నారట. ఏం చెప్తారు దీని మీద మీ ఒపీనియన్? అప్పుడు తొక్కి ఆమె చనిపోయింది. పిల్లగాడు ఇన్ని దినాలు హాస్పిటల్లో ఉంటాడు. మరి ఆధారాలు ఆ పిల్లగాడు కాదా? చచ్చిపోయిన మనిషి కాదా ఆధారం? ఇంకా పోలీసు వాళ్ళకి ఏం ఆధారాలు కావాలా? ఇంకా ఏం కావాలి? ఇప్పుడు ఒక మనిషి ఆ పిల్లగాడు కోమలలకు పోయి ఉన్నాడు, జీవంలాగా పడి ఉండు, ఆమె చచ్చిపోయి ఉన్నది. ఇంకా ఇంతకంటే ఏం ఆధారాలు కావాలా పోలీసు వాళ్ళకు? ఇప్పుడు పోలీసు వాళ్ళు ఒక్క ఆధారం లేదంటుండ్రు. ఆధారాలు ఏమి లేకున్నా బతికున్న పిల్లగాడు కానొస్తుంది. పబ్లిక్ మొత్తం ఆ రోజు సినిమాకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చచ్చిపోయిన ఇప్పుడు భార్యను చంపుకున్న వ్యక్తి భర్త ఉన్నాడు, వాళ్ళ కుటుంబం ఉన్నారు. వాళ్ళు ఆధారు కదా? ఇంకేం ఆధారాలు కావాలా పోలీసు వాళ్ళకు? చెప్పు. పోలీసు వాళ్ళే కానీ చట్టమే కానీ ఈ ప్రజలందరూ చట్టం మీద పోలీసు వాళ్ళ మీద మాకు పోలీసు వాళ్ళు ఉండ్రు, వీళ్ళందరూ ఉండ్రు అని భరోసా పెట్టుకొని బతికటోళ్లకు పోలీసు వాళ్ళు ఎట్లాంటివి చేయకూడదు. న్యాయం చేయాలి. ఎవ్వరు ఎక్కడికి వచ్చినా న్యాయం చెయ్యాలి వాళ్ళకు. ఎందుకంటే ఆ పేద కుటుంబం కదా. ఇప్పుడు ఆ బాబుకి డబ్బులు వేయటం జరిగింది, తను ఇప్పటికీ అయితే కోలుకోలేదు. ఏం చెప్తారు? తనకి న్యాయం జరిగిందంట. న్యాయం ఎక్కడ జరిగింది? ఇంకా ఆయన కోలుకున్నదాకా అల్లు అర్జున్ గారు ఆయనకు అన్ని మంచి చెడు మొత్తం తెలుసు. ఇప్పుడు ఈ ప్రజలే సినిమాలు చూస్తే మీ నడుతున్నాయి. చిన్న బాలుడికి నువ్వు ప్రతిదీ వైద్యం చేసి మంచిగా అయిందాకా చూసుకోవాలి. ఆ బాధ్యత అల్లు అర్జున్దే. మరి ఎవరిది? ఆయనదే కదా. సాక్ష్యాలు ఎక్కడే పోలే. ఆ పిల్లగాడు ఒక్కడే సాక్ష్యం పోలీసు వాళ్ళకు. దానికి సాక్ష్యం పోయిందని పోలీసు వాళ్ళు అనకూడదు. అల్లు అర్జున్ గారిది సంధ్యా థియేటర్ దగ్గర ఇష్యూ అయింది కదా, అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారి వైపు అంటే సాక్ష్యాలు ఏం లేవు అన్నట్లు కూడా తెలుస్తుంది. ఏం చెప్తారు? జరిగింది, అది అనుకోకుండా జరిగిన సంఘటన అది. ఓకేనా, దానికి ఎమ్మటిగా స్పందించారు, వాళ్ళ ఫ్యామిలీకి ఆర్థిక సాయం చేశారు. ఓకేనా, అట్లాగే పోలీసులు ఆ సినిమా హాల్ మీద చర్యలు తీసుకున్నారు. తర్వాత నుంచి ఒక నైట్ షో అనేది ఆపేశారు. ఆ రభస అనేది అక్కడితో అయిపోయింది. దాన్ని మళ్ళీ తోడాల్సిన అవసరం కూడా ఎవరికి లేదనేది కూడా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు కావాలని ఇదంతా చేస్తున్నారు అల్లు అర్జున్ గారు, అంటే తప్పించుకోవడానికి సాక్ష్యాలు లేవు లేవు అని కుట్ర జరుగుతున్నారు. అట్లాంటిది ఏమి లేదన్న. పోలీసులు ఎవరినైనా వదిలిపెట్టరు. కళాఖండగా చెప్పారు తెలంగాణ పోలీసులు. కాబట్టి ఆధారాలు అనేవి సరిగ్గా లేవు. అది సేకరణ అనేది జరుగుతుంది. ఇప్పటికీ ఆ పోలీసులు అదే మాట చెబుతున్నారు, అదే జరుగుతుంది. జరిగింది అనుకుంటున్నాం అన్న. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బయటకు వచ్చి కానీ ఏది స్పందిస్తారు. ఆయన ఫ్యామిలీ పాంగ్ కాకపోయినా కానీ మన సోషల్ మీడియా మిత్రులైనా వెళ్ళి హైలైట్ చేద్దామని చూస్తారు. కాబట్టి ఎవడు వెళ్ళలేదు ఆడకి. ఓకేనా, కాబట్టి స్పందన అనేది వాళ్ళకి బాగానే జరిగింది. మిగతా పిల్లలకు కానీ వాళ్ళకి స్పందన అనేది వాళ్ళ ఫ్యామిలీకి జరిగింది అని మాకు అనిపిస్తుంది. అంటే ఇప్పటికీ ఆ బాబు అసలు లేచి అంటే నడవట్లేదు, తన పనులు తను కూడా చేసుకోలేకపోతున్నాడు కదా, ఏం చెప్తారు? అంటే లేచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి కళాఖండగా చెబుతున్నారు. అయ్యే మెడికల్ ఖర్చులు కానీ పెద్ద హాస్పిటల్లో చూపిస్తున్నారు, అన్ని మెడికల్ ఖర్చులు భరిస్తున్నారు అనే మాటలు కూడా కొన్ని వినపడ్డాయి అన్న. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఇష్యూలో అంటే అల్లు అర్జున్ గారి పైన అంటే సాక్ష్యాలు లేవు అన్నట్లు కూడా చెప్పుకురావడం జరుగుతుంది. ఏం చెప్తారు దీని మీద? మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఎవరిని సేవ్ చేయడానికా లేకుంటే ఏంటి? సేవ్ చేయడానికి కాదండి, ఇది ఏంటంటే ఒక నాన్ సెన్స్. అది యాక్చువల్గా థియేటర్ యాజమాన్యం కూడా ఈ విషయంలో తప్పే. ఈ మాట ఎందుకంటానంటే, ఇప్పుడు ఒక సెలబ్రిటీ వస్తాడన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవ్వరూ ఏ థియేటర్కి రారండి. ఎందుకంటే అక్కడ కొంత భద్రత ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో. అయితే ఏంటంటే ఆ సమయంలో ప్రీమియర్ షో జరగటం, వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్ అందరూ ఒకేసారి వచ్చేయటం, ఒకేసారి వస్తే వచ్చారు అనుకుందాం, గేట్ తీసేటప్పుడు మొత్తం అందరూ కరువు కాలం అంటే ఒకేసారి కొట్టుకు చచ్చిపోవటం అనేది ప్రేక్షకులది కూడా తప్పు ఉంది ఇక్కడ. నా విషయంలో చెప్పాలంటే వాళ్ళంత కంగారు పడక్కలే. ఒక 10 నిమిషాల తర్వాత వెళ్ళినా సినిమా అప్పుడే మొదలవదు. అంత కంగారు పడిపోయి అది చావు మీద తెచ్చుకోవటం అనేది నిజంగా ఫ్యాన్స్ది కూడా తప్పండి. వాళ్ళు ఇంకోటి ఏంటంటే చాలా నాకు కొంచెం విచిత్రంగా ఉంది. ఇది కామెడీగా ఉంటుందేమో నేను చెప్పడం, కానీ ఇప్పుడు అక్కడ ఒక్కొక్కళ్ళ టికెట్ 14,000 పెట్టుకున్నాం, నాకు 43,000 అయింది. ఎవడండి 14,000 పెట్టుకొని చావమంది నిన్ను? నువ్వు సామాన్యుడు అయితే నువ్వు 14,000 పెట్టి టికెట్ కొని 43,000 తగలేసుకున్నావా? నిన్ను చెప్పు తీసి కొట్టాలి ముందు. ఎక్కడెందుకంటానంటే ఈ మాట, పోన్లే నీ ఇంట్లో ఒక దురదృష్టం జరిగింది, దాన్ని తప్పుగా అంటలేదు, కానీ 43,000 పెట్టి కొన్నావంటే టికెట్ నిన్నెవడ కూడా సామాన్యుడు అన్నావు. నువ్వు కోబోల్సి కొట్టుకుంటున్నావు. నీలాంటి వాళ్ళే ఆ సినిమాల్ని లేదా పైరసీలను ప్రోత్సహిస్తున్నారు. నీగా 14,000 పెట్టుకున్నావంటే ఓహో వీడు ఎంత బలిసి కొట్టుకుంటున్నాడు రా అన్న జనాలే. కానీ ఈ విషయంలో ఇక్కడ అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలంటే, వాళ్ళు అక్కడ తొక్కిసలాట జరిగింది. అంటే స్టాంపేడ్ జరిగింది యాక్చువల్గా 9 గంటల 5, 9 గంటల 6 నిమిషాలకి.
జరిగింది అక్కడ ప్రమాదవశాత్తు లేదా దురదృష్టవశాత్తు ఒక చిన్న పిల్లోడికి ఆ విధంగా జరగటం లేదా ఆవిడ చనిపోవటం బాధాకరమే, నేను కాదంటలే. కానీ ఏంటంటే అదే సమయంలో వాళ్ళ పిల్లల్ని భార్యని కొంచెం ఆయన శ్రద్ధగా తీసుకుని ఫ్యామిలీతో వచ్చినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఆ గేట్ ఓపెన్ చేసినప్పుడే నువ్వు పరిగెట్టుకుని వెళ్ళిపోవాలా, నువ్వు సావడానికే కదా. పోనీ అది పక్కన పెడితే ఈయన 9:05 9:08 ఆ గొడవ జరిగితే 9:36 అల్లు అర్జున్ గారు వచ్చారు. ఈలోపు అదంతా కలిపి అల్లు అర్జున్ గారి మీద దోసేసి ఆ నిర్మాతని ఆయన జైల్లో పెట్టడం ఎంత ఇదైందో. లేకపోతే అదే విషయాల్లో అల్లు అర్జున్ గారిని దానికి సంబంధించిన వాడుగా చేసి అరెస్ట్ చేశారు. అన్ని విషయాల్లోనూ అలాగే అరెస్ట్ చేస్తున్నారా ప్రతి ఒక్కరిని. చనిపోయిన దానికి గాను ఇప్పుడు చాలా సందర్భాల్లో కొన్ని తొక్కిసలాట్లు జరిగి చనిపోతున్నారు. దానికి సంబంధించిన నాయకులను, దానికి సంబంధించిన ముఖ్యమంత్రులను అరెస్ట్ చేస్తున్నారు. అలాగా అరెస్ట్ చేయట్లేదు కదా. వాళ్ళకొక న్యాయం, వీళ్ళకొక న్యాయం. వీళ్ళ సినిమా వాళ్ళు అయితే ఏం మాట్లాడరు కదా అని మనం ఏదో చేసేయచ్చు అనుకోవటం అయితే చాలా తప్పండి. ఏదో ఇది ప్రజల్ని డ్రామా చేసే విధంగా కాకుండా న్యాయం అనేది అందరికీ ఒకేలాగా ఉంటే మంచిది అనేది నా ఉద్దేశం. కోర్టుకి వాళ్ళు పోలీసులు చార్జ్ షీట్ చేసి పెట్టినప్పుడు సరైన ఆధారాలు లేకుండా పెడుతున్నారంట. అవును, హైకోర్టు నిన్న కామెంట్ చేసింది. అవును, మీరు సరైన ప్రూఫ్లు పెట్టి మీరు చార్జ్ షీట్ వేస్తే మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాము. మీరు 10సారి విధంగా 3ోసారి రిజెక్ట్ అవ్వటం, అవును. దీని మీద ఎలా చూస్తారు పోలీసులు? వాళ్ళ ఇది ఎలా ఉంటుంది అంటేనండి, ఇప్పుడు మనం చాలా ప్రతి జిల్లా కోర్టు లేకపోతే డిస్ట్రిక్ట్ కోర్టు లేకపోతే మండల కోర్టులు కొన్ని ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి చూస్తే పోలీసులు, లాయర్లు సావదొబ్బేస్తారు. సరైన సాక్ష్యాలు పెట్టలేదు, సరైన సాక్ష్యాలు చూపించలేదంటే ఏ సాక్ష్యం చూపించాలో వాళ్ళకి తెలీదు, పోలీసులకి లేకపోతే లాయర్లకు తెలీదా? మామూలు వాళ్ళు అయితే సావదొబ్బడానికి రెడీగా ఉంటారు. అటువంటి అంత పెద్ద విషయాన్ని అంత రాష్ట్రం అంతా ఊపేసిన విషయాల్లో ఏ సాక్ష్యాలు పెట్టాలో వాళ్ళకి తెలియకుండా ఉన్నారంటే ఎవరిని ఎదవలు చేస్తున్నారండి వాళ్ళు, అంతే కదా. అది ఆ విషయంలో వాళ్ళు ఆలోచించి ప్రభుత్వంతో లేదా జడ్జి గారితోనో లేకపోతే కోర్టులతో ముట్టుకాయలు వేయించుకునే బదులు అక్కడున్న సాక్ష్యాలన్నీ పెడితే సరిపోద్ది. ఏదో చేసి ఏదో నామకాయ చేసి మొత్తానికి ఇదంతా అంతే. మనం ఎంత మాట్లాడినా వేస్ట్ అన్నమాట ఇటువంటి విషయాల మీద. అంటే ఆ ఫ్యామిలీకి న్యాయం జరిగిందంటారా? డబ్బులు వేయటం జరిగింది కదా, చాలా 2.5 కోట్లు వచ్చినాయండి. న్యాయం జరిగిందంటారా? చాలా న్యాయం జరిగింది, చాలా న్యాయం. అంటే ఇక్కడ కూడా బాబు ఇప్పుడు అంటే అసలు కదలేని పరిస్థితిలో ఉన్నారు కదా. ఉందండి. ఇంకోటి ఇక్కడ న్యాయం జరిగిందంటే ఆ పరిస్థితి తెచ్చుకున్నది అయితే మీరే. ఆ పరిస్థితి తెచ్చుకున్నదండి. న్యాయం జరిగిందా అని అంటే ఇంకొక దీనికి నెగిటివ్గా మాట్లాడాలంటే, ఈ విషయంలో నెగిటివ్గా మాట్లాడాలంటే అంత ప్రీమియర్ షోకి అంత తెల్లవారుజామున నువ్వు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఈవినింగే పోనీ వెళ్ళిపోయి సినిమా 14,000 పెట్టి చూసేయాల్సినంత పరిస్థితి ఏం లేదు. మన్నాడు చూడొచ్చు. అంటే ఒక విధంగా ఆ ఇబ్బందిని చేతులారా నువ్వే తెచ్చుకున్నావు అని నేను అనుకుంటున్నాను. అంతకంటే ఏం కాదండి. కొంచెం అది సమయం పాటించి మీరు ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు, ఇండివిజువల్గా వెళ్తే వేరే విషయం, ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం అయితే. అల్లు అర్జున్ గారి గురించి మనం ఏం చెప్పక్కర్లేదండి. ఆయన క్లీన్ చిట్తో బయటకు వస్తే చాలా, అంతే, అంతకంటే ఏం కాదు. ఎందుకంటే ఆయన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని చంపేయండి, గేటు దిగానే వాళ్ళ మీద తొక్కేసి మీరు తొక్కేయండి, ఆవిడ చనిపోతే నా సినిమా చాలా బాగా ఆడుతుందని ఆయన ఎక్కడ చెప్పడు. జనాలు లేదా ప్రజలు లేదా ప్రేక్షకుల వల్ల జరిగిందాన్ని ఆయన బాధ్యుడు కాదు, అంతే తప్ప అంతకంటే ఏం కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ.